మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 52 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 52 వరకు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక ఉపమానం. ఉపమానాలు 3 రకాలు. ఒకటి రాజ్య సంబంధమైనది, రెండవది తీర్పు సంబంధమైనది, మూడవది కృపా సంబంధమైనది. అంటే 3 భాగాలుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఉపమానాలన్నిటిని కూడా. అయితే చదవబడినటువంటి ఈ ఉపమానం మాత్రము దేవుని రాజ్య సంబంధమైనటువంటిది. ఈరోజు మన ప్రధాన అంశము కూడా ఇదే. పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. ఏంటండి? పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలు దేవుడు శిష్యులకు మాత్రమే బోధించేటటువంటి వాడు. అందుకే శిష్యులు కొన్ని విషయాలు దేవుని దగ్గర చూచి ఉపమానాలు వింటూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకముగా ఒక పర్సనల్గా ఏర్పడినప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారంట, ప్రభువా, మీరెందుకని జనసమూహముతో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు? మరి మాతో ఉన్నప్పుడు మీరెందుకు రాజ్య సంబంధమైన మర్మములు మాట్లాడుతూ ఉన్నారంటే, మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి అంటూ ఉన్నాడు. ఏంటండి? మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి. అయితే ఆ మర్మము చాలా గొప్పది. మర్మాలు అందరూ కూడా అర్థం చేసుకోలేరు. అందుకే ప్రజలకు ఇవి చెప్తే అవి అర్థం కాదు. మీరైతే నాతో పాటు ఉంటారు కాబట్టి, మీరైతే ఎరుగగలుగుతారు కాబట్టి, తండ్రి మీకు అట్టి ఆధిక్యతను మీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి, అందుకే నేను మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాను? మర్మములుగానే మాట్లాడుతూ ఉన్నాను. అందుకని ఈ మర్మముల గురించి పాత నిబంధనలో ఒక రాజు ఒక కలగంటూ ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజరు ఒక దినాన ఒక కల కని దానిని మరచిపోయి దాని భావం ఏంటో తెలియకుండా దిక్కుతోచని స్థితిలో గందరగోళంలో తన హృదయం అంతా కూడా ఉండినప్పుడు
దానియేలు దగ్గరికి ఒక వ్యక్తి బెల్ బెల్ నెబుకద్నెజర్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు దానియేలు. ఒకసారి మనం దానియేలు గ్రంథం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగలగా దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. ఎక్కడున్నాడంట ఆయన? పరలోకమందు ఉన్నాడు. ఎవరైనా? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఏం బయలుపరిచే దేవుడు అంటే ఆయన? మర్మములను బయలుపరిచే దేవుడు. చదవమ్మా. అంత్య దినముల యందు కలగబోవు దానిని చాలు. మర్మములను బయలుపరచగల దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్నటువంటి తండ్రి ఆ మర్మాలను బయలుపరిచేటటువంటి ఆ యెహోవా దేవుడు ఆనాడు నెబుకద్నెజరు యొక్క కలిగినటువంటి ఆ కలభావాన్ని, ఏర్పడినటువంటి ఆ మర్మాన్ని దానియేలుకు తెలియచేసిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఎవరికి దేవుని యొక్క తన యొక్క మర్మాలను తెలియజేస్తారంటే, దేవునితో పాటు కనిపెట్టుకుని ఉండేవారికి, దేవుని దగ్గరకు వచ్చి శిష్యత్వము చేయాలి అనుకునే వాళ్ళకి, దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల చెంత చేరి ఆయనలో నిలబడి ఆయనలో ఎవరైతే కొనసాగించబడాలనుకుంటున్నారో వాళ్ళకి మర్మాలను దేవుడు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన అందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించి ఉన్నాడు. మరి మర్మం అంటే ఏంటి? అరే మర్మం అంటున్నావు, ఆ మర్మం అంటే మాకు తెలీదు, మరి మేము ఇంకెలాగో తెలుసుకోవాలని చాలా మందిలో ఒక ప్రశ్న అనేది ఉంటుంది. నేను నా సేవా దినాల్లో ఈ మాట నా చెవిని వినబడింది. అందరిని అడుగుతూ ఉండేవాడిని, అయ్యా మర్మం అంటే ఏందో చెప్పయ్యా, నేను కూడా తెలుసుకోవాలి అని అడిగేవాళ్ళు. ఎవరు చెప్పేవాళ్ళు కాదు, నాకేం అర్థమయ్యేది కాదు. తిరిగే ఒకరోజు దొరికింది నాకు సమాధానం. మర్మం అంటే పాత నిబంధనలో గోప్యముగా ఉంచబడినది, అనగా దాచిపెట్టబడినది. అది వారికి తెలియజేయబడిందే కానీ దాని యొక్క ప్రత్యక్షతను వాళ్ళు ఎవరు కూడా చూడలేదు. అది క్రొత్త నిబంధనలో విశదపరచబడింది, అనగా బయలుపరచబడింది. అర్థమైంది ఇప్పుడు మీకు? పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో అది దాచిపెట్టబడింది. అంటే వాళ్ళు దాన్ని చూడలేదు, దాన్ని వాళ్ళు గ్రహించలేరు, దాన్ని వాళ్ళు అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఏమైంది? బయలుపరచబడింది. ఆ బయలుపరచబడిన విధానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మెస్సయ్య రాక కోసం ఎదురు చూశారు జబూలూను, నఫ్తాలి, ఈ జన సమూహం, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా. ఇంకా చాలామంది దేవుని యొక్క నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ యొక్క మర్మము తెలియజేయబడిందే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చూసింది లేదు.
ఏది ఉన్నా కూడా ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలను పంపించే రాజులను హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు, అందరిని నడిపిస్తున్నాడు. కానీ ఇంకా ఏది కూడా దేవుడు ప్రత్యక్షమై అందరితో కలుసుకొని చేసింది ఎక్కడ కూడా లేదు. ఏదైనా ఉంటే ఒంటరిగా మాట్లాడతాడు దేవుడు. అబ్రహాంతో ఒంటరిగా మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, దానియేలుకు బయలుపరిచాడు. అందరూ వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నారే కానీ దేవుణ్ణి ఎవరు కూడా చూసిన వారు లేరు. మోషే దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడంట, కానీ కుదరలేదు. జస్ట్ దేవుడు తన ముఖాన్ని తాడితేనే అంత వెలుగు ఆయన ఆ ముఖములో కనిపించింది, మోషే యొక్క ముఖంలో. అలాంటి దేవుడు, మర్మమైనటువంటి దేవుడు, తన రాజ్య సంబంధమైనటువంటి మర్మాలను మన అందరికీ కూడా తెలియచేయటానికి దేవుడు ఎక్కడికి వచ్చాడంట? ఈ భూమి మీదకి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? తన పరలోక రాజ్యము నిమిత్తమై. దేని నిమిత్తం అండి? తన పరలోక రాజ్య నిమిత్తమై. తన రాజ్యము విస్తరించబడాలని, తన రాజ్యము కట్టబడాలని, తన రాజ్యము తిరిగి వ్యాపించబడాలని, తన రాజ్యము తిరిగి మరలా ఆయన పరలోకంలోనికి రావాలని దేవుని యొక్క కోరిక, హృదయాభిలాష. అందుకే ఈ పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఏం పోలి ఉన్నదంట? వలను పోలి ఉన్నది. మనందరికీ తెలుసు వలలు ఎలాగుంటాయో. చెరువు దగ్గరికి పోతే జాలరులు చేపలు పడుతూ ఉంటారు. గేలం వేరు, వల వేరు. అవునా? మరి చేపలు ఎప్పుడన్నా పట్టారో, మరి పట్టేటప్పుడు చూసారో నాకైతే తెలియదు. అవగాహన ఉంది కదా? రైట్. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టి కొంతకాలము ఆయన తన తండ్రి పని చేసుకుంటూ ఉండేవాడంట. తన తండ్రి వడ్రంగి పని చేసేటటువంటి వాడు. ఆ వృత్తిలో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు వేరే పనులు చేసుకునే వాళ్ళు, మరి కొంతమంది శిష్యులు చేపలు పట్టేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నానంటే, మీ వృత్తి కలిగినటువంటి పని లాంటిదే నేను మీకు ఇస్తాను. ఏంటి ఆ పని అంటే, మీరు మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని చెప్తూ ఉన్నాడు. ఏం పని అండి? మనుషులను పట్టే జాలరులు. అంటే ఒక వల వేసి ఆ వల్ల ఏం పడతాయి? చేపలు పడతాయి. చిన్న హోల్ ఉంటుందండి, నెట్టులాగా అల్లుకో ఉంటుంది కదా. ఈ చేప దాంట్లో వెళ్ళినప్పుడు దాంట్లోకి ఇరుక్కుంటుంది. ఏం చేస్తుంది? ఇరుక్కుంటుంది. దానికి చిన్న చిన్న ఈదటానికి ఉంటాయి కదా, అవన్నీ విరుక్కుపోయి ఆ ముళ్ళు ఉంటాయి. సో అందుకే వాళ్ళన్నీ కూడా జాగ్రత్తగా లాక్కొని వస్తారు. చిన్న చేప అయినా ఇరుక్కోవలసిందే పెద్ద వలలో. అంటే రకరకాలుగా ఉంటాయి వలలు. చిన్న చేపలకు ఒక వలలు ఉంటాయి, పెద్ద చేపలకు ఒక వలలు ఉంటాయి. ఆ వల వేసి వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? లాక్కొని వస్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క శిష్యులకు సముద్రము, చేపలు, వల అది క్రొత్త విషయం ఏం కాదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా ఆల్రెడీ అదే వృత్తిలో ఉన్నారు, అదే సముద్రంలో పడుతూ ఉన్నారు. చేపలు ఎలాగ పట్టాలో వాళ్ళకి చాలా స్పష్టంగా వాళ్ళు ఎరిగి ఉన్నటువంటి, నేర్చుకున్నటువంటి వృత్తే. ఆ వృత్తినే ఎవరిస్తున్నారు? యేసయ్య శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఆయన రాస్తూ ఉన్నాడు, 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. సముద్రము సర్వలోకాన్ని సూచిస్తూ ఉంది. మరి వల
దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, వల వేసిన సముద్రము దేవుని రాజ్యమును పోలి ఉన్నది. వల వేయబడినటువంటి స్థానము దేవుని రాజ్యము ఇంకా బయలుపరచలేనటువంటి స్థితిలో ఉంది. అర్థమవుతున్నాయా? సముద్రము సర్వలోకాన్ని పోలి ఉన్నది, వల పరలోక రాజ్యాన్ని పోలి ఉన్నది. అనగా రాజ్య సువార్త సంబంధమైనది. అనగా వల వేయబడినటువంటి స్థానము దేవుని యొక్క సువార్త అక్కడ ఉందని, దేవుని రాజ్య వ్యాప్తి అక్కడ జరుగుతుందని అర్థం. వల వేయనటువంటి స్థానం ఉంది, ఇంకా అక్కడ వలలు వేయబడలేదు చేపలు పట్టడానికి. అది ఖాళీ ప్రదేశము, ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అందుకే ఇంకా అక్కడ సువార్త చెప్పబడలేదు. అందుకే ఆ వలలో నానా విధములైన చేపలు పడతాయంట. వల వేసినప్పుడు ఏంటి ఆ వల అమ్మా? దేవుని రాజ్యమును మనం వేసినప్పుడు చాలా చేపలు పడతాయంట. ఆ చేపలు చాలా అంటే, మీ చేపలు ఉంటాయి కదా, గెండి, బొచ్చి, చెప్పండి అయ్యా, ఇసుక పుర్రి, ఇంకా అదిగో రైట్గా కొరమేను మీద ఉన్నాడు మనిషి. ఏ జీవమ్మ గారు చేపలు తవ్వుతుంది ఇంటికాడ? చేపలు ఏమైనా తెచ్చారా? ఇలా అన్ని రకాలైన చేప అంటే, ఒక సముద్రంలో ఒక పర్టికులర్ చేపలు అనేవి ఉండవు. అన్ని జాతులకు సంబంధించినగా, అనగా అంటే వాటిలో బ్రీడ్స్ ఉంటాయి కదా, ఆ రకరకాల చేపలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పట్టగలిగినటువంటి స్థానానికి ఈ రాజ్య సువార్త అనే వల వేయబడింది. అవునా? అదే రీతిగా ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి తన రాజ్య సువార్త అనే వలను వేశాడు. ఎక్కడ వేశాడు? సర్వలోకము అనే సముద్రములో. ఎలా వేశాడంటే, మత్తయి సువార్త 11:28 దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. అవునా? ఆ యేసుక్రీస్తు అనేటువంటి ఆ రాజ్య సువార్త అనే వలను వేసినప్పుడు అనేక మంది పట్టబడుతూ ఉన్నారంట. అర్థమవుతుందండి? అనేక మంది పట్టబడుతూ ఉన్నారు. అయితే వలలో 2 రకాలైనటువంటి వలలు ఉన్నాయి. నా సైడ్ చూడాలి అందరూ కూడా. వలలో 2 రకాలమైన వలలు ఉన్నాయి. ఒకటి విసిరే వల, 2 లాగే వల. అర్థమవుతుందండి? ఏదైనా వల వలే. చేపలు పట్టాలంటే మొదటగా ఏం చేయాలి? వల విసరాలి. మీరు చూసారు లేదు, జాలరు ఏం చేస్తారు, ఇట్లా పట్టుకొని ఇట్లా విసిరేస్తాడు. ఏమవుతుంది? అది బాగా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఎంత వల అయితే ఉందో ఆ వలంతా ఓపెన్ అవుతుంది. ఆ వలంతా ఓపెన్ అయిన తర్వాత ఆ చేపలన్నీ కూడా ఆ వలలో చిక్కబడతాయి. చిక్కబడిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? లాగుతాడు. ఎక్కడికి? తీరానికి. వల ఏదైనా సరే, చేపలు ఏవైనా సరే విసిరినప్పుడు ప్రతి దానికి చిక్కబడిన ప్రతి ఒక్క చేప కూడా పట్టబడుతుంది. దేవుని సువార్త కూడా అంతేనండి. ఈ లోకములోనికి వెళ్ళి తన సువార్తను లోకములోనికి చాటి చెప్పిన తర్వాత అనేక మంది దేవుని వాక్యాన్ని విని ఆ సువార్త ప్రకారము దేవునిని నమ్ముకోవటానికి చాలామంది దేవుని దగ్గరికి వస్తారు. ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వల లాక్కుంటూ వచ్చాం కదా, మిమ్మల్ని అంతా కూడా లాక్కుంటూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చింది తీర్పు తీర్చడానికి కాదు. ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చింది దేనికంటే, దేవుని యొక్క మంచి మాటలు మీకు చెప్పి మిమ్మల్ని సరిదిద్ది మిమ్మల్ని మార్చి, ఓకేనా అండి,
మిమ్మల్ని యుగ సమాప్తి యందు ఎక్కడికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. వల ఒడ్డుకు ఈడ్చుకొని రావటం అంటే మీరంతా కూడా ఎక్కడికి రావాలి? యుగ సమాప్తి యందు దేవుని యొక్క న్యాయపీఠము దగ్గరికి రావాలి. అక్కడ ఉంటాయి ప్రతి పరిస్థితి కూడా. తర్వాత కొన్ని మాటలు చదువు, అదే 13వ అధ్యాయంలో. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అర్థమవుతుందండి? చెడ్డ వాటిని ఏం చేస్తారంట? బయట పారవేస్తారంట. మనందరి జీవితాలు కూడా అంతేనండి. మనందరి జీవితాల్లో కూడా అంతే. పట్టబడటం గొప్ప విషయం కాదు, పారవేసేటటువంటి స్థితిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. విలువైనటువంటిది ఎప్పుడు కూడా పారవేరు. వేస్ట్గా, యూజ్లెస్గా ఉన్నదాన్నే పారేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. ఈ పెద్ద చేపలని వాళ్ళు ఎక్కువ ఉంచుకుంటారా? చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, దేనికి కూడా పట్టుకుంటే స్మాష్ అయిపోతూ ఉంటాయి, వాటిని వాళ్ళు ఏరే తమ గంపలో పెట్టుకుంటారా? పెద్ద చేపలను లోపల వేసుకొని సొమ్ము చేసుకోవడానికే దాన్ని వాళ్ళు జాలర్లు అది చేస్తారు. చిన్న చేపలు దేనికి కూడా ఉపయోగపడవు, వాళ్ళంతా ఏం చేస్తారు? పడేస్తారు. క్యాట్ ఫిష్లు మనం ఏం చేసుకుంటామా? తినం. దాన్ని కూడా తినే వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు. వాళ్ళకి అదే పాపం, ఏదైనా తింటారు వాళ్ళు. సో అలాంటి ఉపయోగం లేని చేపలన్నిటిని కూడా ఏం చేస్తాం? పడేస్తాం. విలువైనటువంటి చేపలు మాత్రం గంపలో పోగు చేసుకుని ఊరూరా తిరిగి వాటిని అమ్మి ఆ జాలర్లు సొమ్ము చేసుకుంటారంట. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు రానే ఉన్నాడు. తన యుగ సమాప్తి యందు జరగబోతున్నటువంటి కార్యాలు ఈ లోకములో తేటపరచబడి స్పష్టముగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ చూసినప్పుడు భూకంపం వస్తుంది, ఇంకొక దగ్గర చూసినప్పుడు సునామీ వస్తుంది, ఇంకొక దగ్గర చూసినప్పుడు శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోతూ ఉన్నాయి, ఒక దగ్గర చూసినప్పుడు ఒక దేశమే కాలిపోతూ ఉన్నది. ఏంటి ఇవన్నీ? దేవుని రాకడకు సూచనలు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, దేవుని రాజ్యమనే వలలో పట్టబడినంత మాత్రాన కాదు, మీరు మీ జీవితాలు విలువైనటువంటి జీవితాలుగా, ఉపయోగకరమైనటువంటి జీవితాలుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే ఆ రాజ్య సంబంధమైనటువంటి ఉపమానాల్లో చివరి ఉపమానముగా దేవుడు ఈ ఉపమానాన్ని మనందరితో కూడా తెలియపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను సమయం ఉండగానే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను తన దగ్గరికి నన్ను చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత నేను విలువైనటువంటి చేపగా, లేకపోతే విలువైనటువంటి వ్యక్తిగా నేను మార్చబడుతున్నానా, లేకపోతే అదే స్థితిలో ఇంకా నేను పడిపోయి మరలా యుగ సమాప్తి యందు నేను పారవేయబడేటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోతున్నానా? ఓ పెద్దాయనా, జాలరి చూడాలి నా సైను. జాలరి రాత్రంతా ప్రయాసపడ్డాడు కదా, చిన్న కునుకు తీస్తున్నాడు అంతే, ఇంకేమీ లేదు. రైట్, నా అటెన్షన్లో ఉండండి మీరంతా కూడా. అర్థమవుతుందా అండి? సో ఈ కునుకు తీసేసరికి చేప మిస్ అయిపోయింది. అందుకే చేప నిద్రపోకుండా మళ్ళీ వేద్దాం. రైట్, అర్థమవుతున్నాయి కదా నా మాటలు? సో మరలా మీకు ఏమైంది? స్వార్థ ప్రకటించబడింది. ఇలా అనుదినము కూడా దేవుని యొక్క మాటలు మీకు అందించబడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇంకా వాటిని ఎరగటానికి మరి ఆదివారం దినమప్పుడు, శుక్రవారం దినమప్పుడు మనము దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటూనే ఉన్నాం. దేవుని మాటలు మనకు అందించబడుతూనే ఉన్నాయి. దేవుడు ఒక టైం పీరియడ్ ఇచ్చాడు మానవునికి, ఈ భూమికి కూడా ఒక టైం పీరియడ్ ఇచ్చాడు.
ఆకాశము కాలిపోతుంది, భూమి అంతరించిపోతుంది, మనుషుడు చనిపోతాడు, అన్నీ ఏది ఉండదు ఈ లోకంలో. చివరికి ఆ టైం పీరియడ్ లోపల ఒక వాల్యుబుల్ పర్సన్గా నీవు నేను ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే దేవుని యొక్క చేతులు మనని మరలా మలుచుతూ ఉన్నాయంట. ఓహో, నా బిడ్డలో ఈ ప్రాబ్లం ఉందా, నా బిడ్డ తాగుతున్నాడా, నా బిడ్డ పాపం చేస్తున్నాడా, నా బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాడా, నా బిడ్డ పడిపోతున్నా, ఓకే పర్వాలేదు, నేనేం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వీన్ని. సో మరలా సరిచేసి మరలా పెంచి యుగ సమాప్తి వచ్చేలోగా వీనిని ఒక విలువైనటువంటి వ్యక్తిగా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంట. ఏం చేయాలనుకుంటున్నాడు? కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మనం చూసినప్పుడు, ఆ స్త్రీ పాపం చేసి ఈ ప్రజలందరూ కూడా రాళ్ళతో కొడతా తోసుకొని వచ్చినప్పుడు ఆమె ఎక్కడ పడిందంట? ప్రభు పాదాల చెంత పడిందంట. ఎక్కడ పడింది? ప్రభు పాదాల చెంత పడింది. పడిపోయిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆమెను లేపి నిలబెడుతూ ఉన్నాడు. మరి అన్నాడు, ఇంక నీవు పాపము చేయకంటూ ఉన్నాడు. ఇతను చిన్నప్పుడు చూసారా ఊర్లో ఉండేవాళ్ళు ఎట్లుండేవాడు? చిన్నపిల్లడుగానే ఉండేవాడు. అవునా? ఈ చిన్నపిల్లడిగా ఉండేటప్పుడు తన బాల్యమందు నడక నేర్చుకునేటువంటి వయసులో, అందరు కూడా వినాలి, నడక నేర్చుకునేటువంటి వయసులో తన తండ్రి ఏం చేస్తాడంటే ఈ బిడ్డ యొక్క చేయిని పట్టుకుంటాడు. ప్రతి తండ్రి తమ పిల్లల యొక్క చేతులను పట్టుకొని బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడిపించుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? అటు ఇటు నడుస్తూ ఉంటారు. పిల్లడు అటు పడిపోతూ ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? చేయి పట్టుకొని ఇట్లా ఆగుతాడు. ఇటు పడిపోతూ ఉన్నాడు అనుకోండి, ఇట్లా ఆగుతాడు. మొత్తానికి పడిపోనివ్వడు. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడు. నడిచేటప్పుడు ఇట్లా పడిపోతున్నాడు, ఎందుకంటే బ్యాలెన్సింగ్ లేదు కాబట్టి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడు? అతన్ని ఇట్లా ఆక్కుంటున్నాడు. ఇతను ఇట్లా ఇట్లా పడిపోతున్నప్పుడు మొత్తానికి ఒకరోజు నడక నేర్చుకుంటాడు. అందరం పడిపోయే వాళ్ళమే. అందరం దేవుణ్ణి ఎరిగినా, బాప్తిసం తీపించుకున్నా, ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, ఏదో ఒక కారణాన్ని బట్టి ఖచ్చితంగా మానవుడు పడిపోతాడు. ఏం చెప్తున్నాను? అందరం కూడా పడిపోయే వాళ్ళమే. కానీ మనం ఎవరు చేపట్టుకోవాలి? మన దేవుడైనా యేసయ్య చేపట్టుకోవాలి. యేసయ్య చేయి మనం ఎప్పుడైతే పట్టుకో ఉంటామో, దేవుడు కూడా మన చేయి ఎట్లా పట్టుకో ఉంటాడు? గట్టిగా పట్టుకో ఉంటాడు. పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సో మనం కొన్ని సందర్భాల్లో పాపంలో ఎట్లా పడిపోతూ ఉంటాం. నువ్వు పడింది చాలే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? నిలబడతాడు. కొన్ని సందర్భాల్లో మనం ఇటు పడిపోతూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు? ఇంక చేసిన చాలే, నువ్వు రా అని చెప్పి నిలబెడతాడు. ప్రతిరోజు ఉదయం లేచేటప్పుడు ఒకే ఒక ప్రార్థన చేసుకోవాలి. నేను ఇప్పటికీ అదే ప్రార్థన చేస్తాను. ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఒక యవ్వన ప్రాయంలో ఉన్నా, సమాజంలో తిరుగుతూ ఉన్నా, నా జీవితం చాలా చిన్నది. నేను పాపములో పడిపోకుండా ఈ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కాపాడు ప్రభువా అని ఈ ఒక్క ప్రార్థన చేస్తా. ప్రతిరోజు చేస్తానండి. రాత్రి పడుకునేటప్పుడు కూడా చేస్తా. ప్రభువా, ఈరోజు పాపములో పడిపోకుండా ఈరోజు నీవు నన్ను కాపాడేవారు. ఏం చేస్తాడు దేవుడు? మనల్ని కాపాడుకుంటూ వస్తాడండి. మనము దేవుని యొక్క రాజ్య స్వార్థ నిమిత్తమై మనం పట్టబడినప్పుడు, ఆ పట్టబడి చాలా దూరం నుంచి, సముద్రం ఎక్కడో ఉంటుంది, చెరువు ఎక్కడో ఉంటుంది, నీళ్ళ మధ్యలో నుంచి లాక్కొని అప్పటికి ఇంకా చేప ఇంకా బ్రతికేనే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలోనే వాడు లాక్కొని వస్తూ ఉన్నాడు కాబట్టి. వలలో చిక్కబడినా అది బ్రతికే ఉంటుంది. ఒడ్డుకు తీసుకొచ్చేంత వరకు దానికి టైం ఉంది. మీరంతా కూడా పట్టబడ్డారు దేవుని యొక్క
యుగ సమాప్తి వరకు మీకు టైం ఉంది. ఇప్పటిలోగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, ఇప్పటిలోగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి, ఇప్పటిలోగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోవాలి. అనుదినము కూడా దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ క్రమబద్ధీకరించుకుంటూ మీ జీవితాల్లో యుగ సమాప్తి వరకు మీరు తీసుకుని వస్తే అక్కడ దేవుడు చూస్తారంట. మంచి చేపేదో పిచ్చి చేపేదో. మంచి చేపలన్నింటినీ కూడా దేవుడు ఎక్కడికి పంపిస్తాడు? తన నిత్య రాజ్యములోనికి పంపిస్తాడు. చెడ్డ చేపలన్నింటినీ కూడా, అంటే ఉపయోగం లేని వాటన్నిటిని కూడా కింద నేల మీద ఉపయోగం లేకుండా పడవేసినట్లు వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిత్య నాశనమైనటువంటి నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్తాడంట, పంపించేస్తాడంట. ఇవి ఉపయోగం లేవు, అందుకే వీటిని ఏం చేయాలి? కాల్ చేయాలి. ఎండు చేపను కాలుస్తాం కదా, ఏం చేస్తాం? నీట్గా పొయ్యిలో పెట్టి నీట్గా కాలుస్తాం, మంచి వాసన వచ్చేటట్లు. అవునా అండి? సో జీవితం కూడా అక్కడ కాలిపోకూడదు. దేవుని దగ్గర యుగ యుగాల పాటు ఉండాలంటే మీరంతా కూడా ఎలా ఉండాలి? మంచి బిడ్డల్లా ఉండాలని దేవుని యొక్క కోరిక. తర్వాత చదువుదాం ఆ మాట. యుగ సమాప్తి ఇలాగే జరుగుతూ ఉన్నది. 51 నుంచి తర్వాత మాట మనం చూద్దాం. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ యొక్క మాటలో అంటూ ఉన్నాడు, దేవుని రాజ్యము అందరిది. ఎవరిదండి? దేవుని రాజ్యము అందరిది. అందుకే కదా ఇందాక 11:28 చదివించాం ఆ మాటని. అందులో చెప్పబడిన విధంగా దేవుడు అందరినీ పిలుచుకుంటూ ఉన్నాడంట. యూదుడని, హెలనీయుడని, అన్యుడని, యజమానుడని, దాసుడని ఎలాంటి తారతమ్యం లేకుండా దేవుడు అందరినీ పిలుచుకుంటూ ఉన్నాడు. నా రాజ్యములో మీరందరూ కూడా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందురీతిగానే మనమంతా కూడా ఇక్కడ చేర్చబడి ఉన్నాం. ఆ రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడింది. ఇప్పుడున్నటువంటి కులాలను బట్టి దేవుడు ప్రత్యేకపరిచేది. కొన్ని చర్చెస్ అందరికీ ప్రభువు, అందరూ కూడా దేవుడు ఆయనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు, అన్నమాట రాస్తూ ఉన్నాడు కదా. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. కొత్త పదార్థములు అంటే క్రొత్త నిబంధనలోని వాగ్దానములు, పాత పదార్థములు అంటే పాత నిబంధనలోని వాగ్దానములని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా దేవుని రాజ్యము నిమిత్తమై, ఒక 2 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. దేవుని నిమిత్తమై తన బిడ్డలు తప్పు చేస్తున్నప్పటికీ కూడా వారు రక్షించబడాలని ఉద్దేశంతో పాత నిబంధన కాలంలో దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపించాడంట. ఎక్కడికి పంపించాడు? నా జనులు నా దృష్టికి వారు దోషము చేసి ఉన్నారు, పాపము చేసి ఉన్నారు. అయితే వారి మీదకి వస్తానటువంటి తెగులును, కీడును వారి మీదకి రానివ్వకుండా నీవు వెళ్ళి ముందుగానే వారికి ఈ స్వార్థమానమును, ఈ ప్రకటనను వారికి తెలియచేయమని దేవుడు ఎవరిని పంపించాడంట? యోనాని పంపించాడంట. అదే రీతిగా క్రొత్త నిబంధనలో తన ప్రజలు నశించిపోతూ పాపము చేసి తల్లడిల్లిపోతూ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. తన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు, రండి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, నా రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తానని దేవుడు అందరినీ పిలుచుకున్నాడంట. అక్కడ కుల, మత, జాతి భేదము ఏది కూడా లేదు. ఎందుకంటే మన దేవుడు
ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమకు ఎలాంటి అవధులు లేదు. మీరందరూ ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా దేవుడు మిమ్మల్ని చేర్చుకోవటానికి, తన హక్కుని చేర్చుకోవటానికి, మిమ్మల్ని ఎత్తుకోవటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ మాటలు మనందరికీ కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ఈ మాటను పేతురికి చెప్పి, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించయ్యా అంటే, పేతురు అంట, నేను పలానా వారికి మాత్రమే చెప్తాను కానీ పలానా వాళ్ళకి నేను చెప్పనని ఆటంకముగా, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడంట అన్యజనులకు సువార్త ప్రకటించడానికి. ఆ టైంలో దేవుడు ఆయన ఆకలిగని ఒక కుటుంబం దగ్గర ఉండి మేడగద మీద ఉన్నాడు, కింద ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ టైంలో అపోస్తలుడైన పేతురు ఒక కలగంటూ ఉన్నాడు. ఆ కలలో ఒక దర్శనము ఆయనకి ఏ రీతిగా వచ్చిందంటే, ఒక దుప్పటి పరలోకము నుంచి వచ్చి దానిలో చాలా అక్కడ అన్నీ ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడంటే తినటానికి ఆటంకపడ్డాడంట. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడు పంపిస్తేనే దీంట్లో నిషిద్ధమైన ఉన్నాయి కదా, నేను తిననన్నాడంట. రెండోసారి కూడా అడిగాడంట, మూడోసారి కూడా అడిగాడంట. పేతురు లైఫ్ ఏందో కానీ ప్రతిదీ కూడా 3 సార్లు చెప్పించుకుంటున్నాడు, 3 సార్లు అబద్ధాలు చెప్తున్నాడు, 3 సార్లు ఏదైనా తన జీవితంలో 3 సార్లు చేస్తూ ఉన్నాడు. పేర్లు కూడా 3 ఉన్నాయి మనోడికి. అలాంటి పరిస్థితిలో దేవుడు పేతురుతో మాట్లాడి మరలా అది మాయమైపోయిందంట. మాయమైపోయినప్పుడు ఇదిగో నీ దగ్గరికి ఒక వ్యక్తి, 3 వ్యక్తులు వస్తారు. రావడం కూడా ఎంతమంది? 3 వ్యక్తులు వస్తారు. వాళ్ళు నేను పిలుచుకుంటారు, మొహమాటం లేకుండా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపో అంటాడంట. కిందకి రాగానే పేతురు ఉన్నాడా అని వాళ్ళు అక్కడ అడుగుతున్నారంట. నేనే అని చెప్పి కిందకు వచ్చాడు, ఆ 3తో పాటు వెళ్ళిపోయాడు. మంచి విందు దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. మనమందరము కూడా ఆ పరలోకపు విందులో పాలిభాగస్తులం అయి దేవునితో పాటు సదాకాలము యుగ యుగముల పాటు మనం అక్కడ నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా యుగ సమాప్తి వరకు మనల్ని మనం అనుదినము కూడా సిద్ధపరుచుకుంటూ జాగ్రత్త పడి విలువైనటువంటి వారముగా, దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకుని వచ్చిన తర్వాత విలువైనటువంటి వారముగా ఎంచబడి దేవునితో పాటు నిలిచి ఉండేటువంటి భాగ్యము దేవుడు మన అందరికీ కూడా దయచేయాలని ప్రభు పేరిటి మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.